సో నీలో చాలా వర్సటాలిటీ ఉంది. యాప్ సాంగ్ డోలారే సాంగ్ కూడా పాడింది నువ్వే కదా అరుంధతి మూవీలో. అరుంధతి, అరుంధతి. సో దట్ వాజ్ అ మేజర్ హిట్ సాంగ్స్, అన్నీ కూడా నెంబర్స్ పాడావు నువ్వు. సో ఆ డోలారే సాంగ్ ఎక్స్పీరియన్స్. యా, రెండు అది దాని అరుంధతి వాజ్ అ సిమిలర్ ఎక్స్పీరియన్స్ లైక్ అంజీ. ఎందుకంటే అరుంధతి అంజీ మన కోటరామకృష్ణ గారే, అరుంధతి కోటరామకృష్ణ గారే, రెండు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ప్రొడక్షన్, మల్లెమాల ప్రొడక్షన్. అవును. అయితే రెండిట్లో గ్రాఫిక్స్ చాలా ఎక్కువ. ఆ పాట కోటి గారి దగ్గర పాడేసిన తర్వాత దట్ ఆల్సో టుక్ అ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ లైక్ 1 year తర్వాత మూవీ రిలీజ్ అయింది అది. ఓకే. సో అది సేమ్ కైండ్ ఆఫ్ జర్నీ అనమాట. అయితే అది ఆ పాట కోటి గారి పర్యవేక్షణలో దట్ ఆల్సో మంచి బోల్డ్గా పాడమన్నారు ఆయన. దానికి ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్, ఐ థింక్ దట్ ఈస్ అన్ ఓపెనింగ్ సాంగ్ ఇన్ ద మూవీ. అండ్ ఎప్పుడైతే హీరో ఎంట్రీ అవుతుందో, హీరో ఎంట్రీ దగ్గర నుంచి నా వాయిస్ వస్తుంది అనమాట. ఎక్కడైతే నా తోటే నా చోరే ఓ సోణియే నువ్వే పుట్టావే మేరే లియే, నీ కంటి పాపల్లే ఉంటానులే అనే మాటెచ్చుకుంటానులే, ఓ మనసే బంగారం అంటారోయంట, ఇహపో నీ పంటే పండిందంట, అడుగే వేస్తుందో నిత్యం నీ వెంట, కలలోనైనా నిన్ను విడిపోదంట, ఫలించే నరారా తొళేవయారిని నన్న చూడండో, హే ఢోలా రే ఢమ్ కోలాటాలాడే క్షణం, ఢోలా రే ఢమ్. సో దిస్ ఇస్ హోల్ మై portion. Super. So you have worked with Devi, you have worked Devi with కీరవాణి గారు, గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, మణిశర్మ గారు. సో అందరిలో కంటే హూస్ కంపోజిషన్స్ అండ్ ఎవరితోటి యు ఆర్ మోస్ట్ కంఫర్టబుల్? ఒకటి నేను గమనించింది ఏంటంటే కోటి గారి దగ్గర ఎక్కువ పాడాను. కోటి గారు యూస్ టు గివ్ ఫ్రీడమ్. ఓకే ఓకే, మనం ఏ సంగతి వేసినా కూడా సార్ ఈ సంగతి కొంచెం వేస్తాను, ఒకసారి పాడనేవారు. పాడిన తర్వాత బాగుంటే బాగానే వేసే అబ్బా వేసే బాగుంది అనేవారు. సో యూస్ టు గుడ్ లాడ్ ఆఫ్ ఫ్రీడమ్. సో అలా కొంచెం కొన్ని సంగతులు మార్చి కొన్ని ఇలాగా చేసి మోడిఫై చేసినా కూడా సో యూస్ టు లైక్ వెరీ మచ్. సో బట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దేవి గారితో పాటు అది ఒక ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏజ్ గ్రూప్ కూడా కలుస్తుంది కాబట్టి లాంగెస్ట్ రికార్డింగ్ అనమాట నాది. ఆల్మోస్ట్ లైక్ ఇట్ టుక్ 8 hours or something like that. Which song was 8 hours. That was తొట్టి గ్యాంగ్ అన్న సినిమాలో ఓరి నాయను ఎంత అల్లరో పెళ్లి ముహూర్తం ఎట్టగానే ఏమిటైనదో, ఓరి దేవుడో ఎంత తొందరో నాన ఎంత అలజడో, ఇంత కమ్మని హాయి ఎప్పుడు పొందలేదు రో నాయనో, వింత వింతగా మోగుతున్నది మనసు ఎందుకో ఏం పనో, ఓరి నాయను ఎంత అల్లరో పెళ్లి ముహూర్తం ఎట్టగానే ఏమిటైనదో. ఇది నేను కల్పన పాడా అన్నమాట. సో దాంట్లో అంటే ఈ పాట ఏంటంటే ఆయన కొంచెం హస్కీగా కొంచెం ఫోర్స్ఫుల్గా, ఫోర్స్ఫుల్ రెండు ఎలాగా నాకు కొంచెం టైం పట్టింది అనమాట టు డైజెస్ట్ దాట్. సో అండ్ హీస్ గాట్ ఆన్ డిఫరెంట్ స్టైల్. ఆయన బెస్ట్ టేక్స్ వచ్చేదాకా ఆయన ఒక్క మళ్ళీ టేక్, ఇంకొక టేక్, చాలా బాగా పాడావు, ఇంకో టేక్. సో అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో యా, దేవి గారు టోటలీ ఎనర్జెటిక్. It was a different experience. Yeah. And another number which I still remember, Hindi song style lo Telugulo కాంచనమాల కేబుల్ టీవీ రాజువల పాలెం, రాధాకృష్ణ కేఎం రాధాకృష్ణ గారు. అది హిందీలో ఏ సాంగ్ అది పాడు అసలు. అది ఈ చెక్ దానా దానే ఊపర్ దానా, ఈ చెక్ దానా హడ్కే నీచే మోనే నాచే లడ్కా హై దీవానా, ఈ చెక్ దానా. సో అది ఇన్స్పిరేషన్ గా సుమారు కాంచనమాల కేబుల్ టీవీ కే రాజువల పాలెం కనెక్షన్ అన్నా రే రే దాని నా. సో అది శ్రీకాంత్ గారి మూవీ అనుకుంటారు. సో దీంతో మాట్లాడుతుంటే ఓల్డ్ మెమరీస్ అలా వస్తూనే ఉన్నాయి నాకు. సో
కమింగ్ బ్యాక్ టు జీ సరిగమప, నీ బెస్ట్ ఎపిసోడ్ అనుకునేది ఏముందో షాన్ గారితో, విచ్ గేవ్ యూ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ యు ఆర్ వన్ అమాంగ్ ది ఇది కదా విన్నర్స్ కదా అందులో. అంటే ఒక 7 episodes ఐ వన్ దేర్, ఒక Yes, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్, వింబల్డన్ నాక్అవుట్ సిరీస్ లాగా ఉండేది. 7 episodes ఐ వన్. సో ఐ కెన్ సే వన్ ఆఫ్ చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ బ్రహ్మం ఒకటే పాడడం. ఎందుకంటే మన పాట, తెలుగు పాట పాడి అక్కడ జనాలు మెచ్చుకోవడం, అదొక దట్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కా ఉర్దూ పాట పాడి హిందీ ఆయనతో ఉచ్చారణ గురించి చాలా అద్భుతమైన కమెంట్స్ తెచ్చుకోవడం. సో ఐ సాంగ్ చౌదవి కా చాంద్. వినోద్ రాఠోడ్ గారు జడ్జ్గా ఉండేది అనమాట అప్పుడు. సో ఆయన పాట అయిపోయిన ఆ ఎపిసోడ్లో కూడా గెలిచాను నేను. ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన కమెంట్ ఇచ్చింది ఏంటంటే, आपको आप इस गाने में ज़्यादा मार्क्स इसलिए ले जा रहे हैं क्योंकि आपके अल्फाज बहुत खूबसूरत हैं ना. అచ్చా, ఓకే. సో దట్ వాజ్ అంటే కొన్ని రివల్యూషన్స్ అవుతాయి కదా, ఎందుకంటే మనకి మనం పాడే విధానంలో ఆయన చౌదవి కా చాంద్ పాడే విధానం మెచ్చుకోవడం. సో దట్ వాజ్ ఆల్సో వెరీ మెమరబుల్. అండ్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ దీవానా, షాన్తో కలిసి ఒక రౌండ్ ఉండేదన్నమాట, కలిసి పాడే రౌండ్. ఒక పాట షాన్తో కలిసి పాడాలి. సో ఆ రౌండ్లో సోను నిగమ్ పాట పాడాము, ఓకే, దీవానా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఎప్పుడు కొంచెం సో అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా షాన్ కొన్ని పోర్షన్స్ మనం ఇది ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అని నేను రెండో చరణం పాడాను దాంట్లో. ఏదో పాట అది प्यार तुझे जब से किया, भूल बैठा मैं सबको, तूने मगर जाना नहीं धड़कनों की तलब को. हो ये भी तो सोच ले, दिल है शीशा मेरा, जाने कब टूट जाए दीवाना तेरा. तुझे ही बुलाए ये मर्जी तेरी, तू आए ना This is Divana song, wonderful. So as a singer you proved yourself, and then బాలు గారు కూడా ఒక వేదిక మీద అడిగారు నేను. సో అప్పుడు ఒక మూవీ చేస్తున్నావు, యు ఆర్ ఆల్సో అన్ యాక్టర్. ఇంకోసారి టైంలో సో ఆయన ఒక్కసారి కామెడీ కూడా చేశారు, నేను అప్పట్లో అందంగా ఉండేవాడిని. సో నాకు అవకాశాలు వచ్చాయని డెఫినెట్గా. సో ఫస్ట్ టైం నీకు ఎలా వచ్చింది ఆ ఆపర్చునిటీ, ప్రేమాయ నమః యాక్టింగ్ ఆపర్చునిటీ? ఆ యాక్టింగ్ జిలన్నది కొంచెం ముందు నుంచే ఉండేది, కాలేజ్ టైం నుంచే ఉండేది. ఓకే, కానీ అది మేనిఫెస్ట్ అవ్వడం అన్నది చాలా తొందరగా మేనిఫెస్ట్ అయిపోయింది అది యాక్చువల్లీ. అంటే ఐ థాట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ ఐ విల్ ప్రిపేర్ మై సెల్ఫ్ అలా కొంచెం అనుకున్నాను. కానీ అనుకోకుండా అలా అవకాశం తటస్థమైంది నాకు. దట్ వాజ్ బికాస్ ఆఫ్ హేమంత్ ఆప్టే గారు. సో ఆయన అనితా ఆప్టే అని ఆవిడ మనకి జెమినీ టీవీలో ఇఫ్ యూ సీ షీ యూస్ టు డూ యాంకరింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో ఆవిడ హస్బెండ్ అనమాట. అంటే హీస్ బేసికలీ మహారాష్ట్రియన్, బట్ ఏంటంటే తెలుగు ఆయన. మనకి కాన్సెప్ట్స్ అని జెమినీ టీవీ ప్రోగ్రామ్స్ అని చేస్తూ ఉండేవారు జీకే మోహన్ గారి ఆధ్వర్యంలో. సో కాన్సెప్ట్స్లో ఒక భాగంగా ఉండేవారు అనమాట శివరామ్ ఆప్టే గారు. సో శివరామ్ గారు నన్ను ఆర్పి పట్నాయక్ గారి ఒక న్యూ ఇయర్ నైట్ షో, స్పెషల్ షోలో పాడాను అనమాట. ఆ న్యూ ఇయర్ నైట్ షోలో నన్ను పాడడం చూసి దెన్ హీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్మన్ న్యూ ఆ మూవీ కోసం, ప్రేమాయ నమః కోసం. సో అప్పుడు ఆయన నన్ను కాంటాక్ట్ చేసి, అరే ఐ థాట్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్ రోల్ అని ఆయన చెప్పడం. దాని తర్వాత నేను ఆలోచించడం, ఎందుకంటే అప్పటికే ఇట్ వాజ్ జస్ట్ ఐ థింక్ 3-4 years into my music journey. Industry, correct.
దాని తర్వాత నేను ఆలోచించి కొంచెం ఎక్కువ ఆలోచించి ఆ అవకాశం తీసుకోవడం జరిగింది అడుగుపెట్టి. బట్ యా, ఐ వాంటెడ్ టు యాక్ట్ డెఫినెట్లీ. బట్ రిపర్కషన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనిలో వెంటనే అడుగు పెట్టేస్తే ఇండస్ట్రీలో కూడా అప్పుడు ఆ టైంలో అంత ఓపెన్ మైండెడ్గా తీసుకునేవారు కాదు. సో ఇప్పుడైతే యూ డూ ఎనీథింగ్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు. సో ఇప్పుడు చేయకపోతే అందరూ అడుగుతారు, కానీ అప్పుడు అరే నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావా అని వింతగా అడిగేవారు అనమాట. సో అలాంటి టైంలో ఇట్ వాజ్ అ రిస్కీ డిసిజన్, బట్ యా, ఐ వెంట్ అహెడ్ ఫర్ ఇట్. అండ్ డెఫినెట్గా ద యాక్టింగ్ ఈజ్ అ డిఫరెంట్ డైమెన్షన్, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి మన క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో మనకి ఎన్ని కోణాలు టచ్ అవుతూ ఉంటే మన థాట్ ప్రాసెస్ కానీ మన పర్స్పెక్టివ్ కానీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ప్రేమాయ నమః యాక్టింగ్ అన్నది ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు మీ. వాట్ ఆర్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్? రెండు జరిగాయి ప్రేమాయ నమఃలోనా? ప్రేమాయ నమఃలో యా, బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు అక్కడ ఆ కాలు ఫ్రాక్చర్ అవ్వడం అన్నది వాజ్ బెటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ బెటర్లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కూడా జరిగాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ పీపుల్ హెల్పింగ్ మీ అవుట్ దేర్, అదొక ఆ మూమెంట్లో జరిగిన జనాలు ఎలాగా హెల్ప్ చేయగలుగుతారో అని. హార్స్మెన్ బాబు గారు వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, హార్స్మెన్ బాబు గారు. అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్, డాన్స్ వాజ్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సరే యాక్టింగ్ ఇమోషన్ పండించడం, డాన్స్ ఎందుకంటే చిన్నప్పుడు ఏదో డాన్స్ చేసేవాడిని చెప్పాను కదా, చిరంజీవి గారి స్టెప్స్, మైకేల్ జాక్సన్ స్టెప్స్ అవన్నీ. బట్ ఇక్కడ సినిమా కోసం యుఎస్ ఎప్పుడైతే షూటింగ్ చేయడం జరిగింది, యుఎస్లో లొకేషన్స్ మనకి టైం లిమిట్ ఉండేది. ఈ లొకేషన్ 1/2 hour, ఈ లొకేషన్ 1 hour, ఈ లొకేషన్ నాకు జస్ట్ 2 hours మాత్రమే మాత్రమే. అండ్ స్టెప్స్ అన్నవి పాటలు అమెరికా అన్న పాట ఒక్కొక్క లొకేషన్లో షూటింగ్ చేయడం జరిగింది. ఓకే. సో శంకర్ మాస్టర్ గారు మనకి తెలిసిందే, అంటే తేజ గారి కాంబినేషన్లో ఆయన ఎలాగా ఉదయ్ కిరణ్తో ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు చాలా టెన్షన్ ఉండేది అనమాట. ఎందుకంటే కొట్టేస్తారు అన్న మాటలు కూడా చాలా విన్నాను నేను. బట్ ఆన్ ద కాంట్రరీ హీ వాజ్ వెరీ వెరీ స్వీట్. అంటే నేను గమనించాను ఏంటంటే ఆయన చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పింది 2-3 సార్లు చెప్పింది కూడా అర్థం చేసుకోకపోతే అప్పుడు ఆయన కోపం వస్తుంది. బట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాం అనుకో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని, దెన్ హీఈస్ అ మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే మనకి లొకేషన్ లిమిటేషన్ 1/2 hourలో అప్పటికప్పుడు డ్యాన్స్ స్టెప్ చెప్పడం, ఆ డ్యాన్స్ స్టెప్ని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసేసి షూట్ చేసేయడం, ఆ 1/2 hourలో చేసేయాలి. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే మూవీ స్టెప్స్ అప్పటికప్పుడు నేర్చుకోవడం, ఆకలింపు చేసుకోవడం, అండ్ దాన్ని మళ్ళీ ఒక గ్రేస్తో ప్రజెంట్ చేయగలగడం అవన్నీ. సో దట్ వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. సో వెరీ మెమరబుల్ అనమాట. సో దట్ వాస్ విత్ సో అందులోనే ఇంకొక ఏకాంత వేళ ఒక పాట, స్టిల్ రిమెంబర్ దట్. ఏకాంత సేవనా? ఏకాంత సేవ, ఏకాంత వేళ. ఎందుకంటే అప్పుడు వీఆర్ బ్యాచులర్స్ కదా, ఎక్కువ చూసేవాళ్ళం అది. I know. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే అంకుల్ కూడా పక్కనే ఉండేవారు కదా అప్పుడు. సో నువ్వు ఎట్లాగా? డాడీ లేరా ఆ యుఎస్ ట్రిప్? డాడీ లేరా? దట్ సాంగ్ వాజ్ షాట్ ఇన్ యుఎస్. ఓకే. అబ్బా, అసలు కరెక్ట్, అసలు అద్భుతమైన పాయింట్ పట్టావా నువ్వు. అంటే ఆ పాట అన్నది నాకు అలవాటు లేని జోన్ అనమాట. అలవాటు ఎవరికి ఉండదు. అంటే నీలాంటి మేధావులకి అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ బట్ యా, ఫర్ దిస్ పర్టికులర్ సాంగ్ ఇది చాలా కష్టమైన పాట టు షూట్. రొమాంటిక్ సాంగ్, పీక్ రొమాంటిక్ సాంగ్. అండ్ శంకర్ గారు అయితే మధ్యలో కొంచెం తీసుకెళ్లారనమాట పక్కకి.
పక్కకు తీసుకెళ్ళి కొంచెం జ్ఞానబోధ చేసి దాని తర్వాత అంటే ఐ కెనాట్ టెల్ ఆన్ కెమెరా జ్ఞానబోధ ఏం చేశారన్నది. బట్ యా, ఫర్ దాట్ మూమెంట్ టు express the song's emotion, that was important. And yeah, చాలా చాలా కష్టమైన, But you కష్టమైన presented- క్లిష్టమైన అని అడిగితే that song shooting was the కష్టమైన ఎపిసోడ్ అన్నమాట. బట్ యు డిడ్ వెల్. శంకర్ మాస్టర్ అంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుందంటే ఆ పాట చేసినప్పుడు అవన్నీ వేరే విషయం, కానీ తర్వాత ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ వచ్చిందో, స్క్రీన్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఇట్స్ ఓకే, ఐ థింక్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. మనకి మిడ్ నైట్ మసాలా అని ఒకటి వచ్చేది, కరెక్ట్. యూ రిమెంబర్, జెమినీ టీవీలో. ఆ పాట నాకు తెలియదు, నా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఫోన్ చేశారే మిడ్ నైట్ మసాలాని పాట చూసాను రా అంటే, ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దాట్ మ్యాన్ అని చూస్తే ఐ వాజ్ లైక్ షాక్డ్. సి సాంగ్ వైజ్ అద్భుతమైన పాట అది. చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు, హరిహరన్ గారు అద్భుతమైన పాట, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ పాట ఫస్ట్ నేను పాడాను, పాడిన తర్వాత రమేష్ ఎర్ర గారు ఇది అంటే హేమంత్ గారు ఏంటంటే ఈ పాట అండ్ అమెరికా నేను పాడాలని, అయితే అమెరికా ఉంది, కానీ రమేష్ ఎర్ర గారికి ఈ పాట హరిహరన్ గారు పాడాలని. సో హరిహరన్ గారి చేత ఆయన వెళ్ళి రికార్డింగ్ చేసుకొచ్చారనమాట. అయితే వెళ్ళిన తర్వాత ఆయన హేమంత్ గారికి అంత నచ్చలేదు, ఎందుకంటే హరిహరన్ గారి గమకాలు బాగా ఎక్కువ. సో గదిలో మదిలో శృంగార క్షీరమథనం, గుడిలో ఒడిలో సౌందర్య గ్రంథ, చలిలో చలితో విరహాల కామదహనం, జతలో రతితో సుఖ శిఖరాల ఆరోహణం, గదిలో మదిలో, ఇవన్నీ ఎక్కువ గమకాలు పెట్టారన్నమాట. సో అది హేమంత్ గారికి ఇంత మరీ గమకాలు క్లాసికల్ అని మళ్ళీ ఈ పాట మళ్ళీ రీడప్ చేసుకొని తీసుకురావాలి అనేటప్పటికీ నేను ట్రై చేస్తానని రమేష్ రావు గారు వెళ్తే హరిహరన్ గారు ఒక మాట అన్నారట, ఆయన మళ్ళీ రీడప్ చేసి వచ్చేటప్పటికి ఆయన కొంచెం అరే క్యా యార్ अच्छा ही गाया ना, फिर और क्या गाऊंगा मैं, क्या तुम ये सॉन्ग कहाँ पे शूट हो रहा है, बेडरूम में शूट हो रहा है, तो बेडरूम में तुम क्या गाना गाओगे क्या सबसे पहले. सर प्लीज सर అంటే ठीक है అప్పుడు మళ్ళీ ఆయన గదిలో మదిలో శృంగార క్షీరమథనం, గుడిలో ఒడిలో సౌందర్య గ్రంథ పఠనం, చలిలో చెలితో విరహాల కామదహనం, జతలో రతితో సుఖ శిఖరాల ఆరోహణం, గదిలో మదిలో. సో అది అంటే అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ కూడా చూడు, మై గాడ్ అసలు ఫ్యూజ్ ఎగురుతుంది అనమాట ఆయన లిరిక్స్ చూస్తే. కొన్ని హద్దులు దాటేశారనమాట ఆయన. అంగ అంగమే కొత్త విన్యాసమే చూడని, కొత్త విన్యాసమే చూడని, దేహ భాషలో కొత్త వస్త్ర సన్యాసమే చెయ్యని. సో కొన్ని వర్డ్స్ ఆయన యూజ్ చేసినవి భిన్న భాషలో ఈడు ఏకత్వమే పొందని. అసలు కొన్ని లిరిక్స్ చూస్తే ఆయన రాసిన విధానం, ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, టోటలీ జాప్డ్. బట్ యా, దిస్ సాంగ్ వెంట్ వెల్. నువ్వు అనుకున్నట్టుగా ఐ థింక్ నీలాంటి నీ వయసు వాళ్ళకి అప్పుడు బాగా ఉరుతులు చాలా. నీ గుర్తుంటే వి వర్ ఆల్సో బ్యాచులర్స్. సో నెక్స్ట్ ఇంకోసారి మూవీ చేసావు. సో దట్ వాజ్ ఆల్సో ఇన్ వైజాగ్ షూటింగ్. వైజాగ్ షూటింగ్ ఐ రిమెంబర్ స్టిల్. అంటే టోటలీ మొత్తం వైజాగ్ షూటింగ్ జరిగింది. 2009 అనుకుంటున్నది. 2009 అది సమ్వేర్ అరౌండ్ మార్చ్ ఏప్రిల్ మే. అది నాకు తెలియదు. ఎస్, ఐ రిమెంబర్. మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో. అప్పుడు కూడా మళ్ళీ నీకు సెకండ్ టైం కాలు ఇది అవ్వడం జరిగింది కదా. సో రెండు సినిమాల్లో కూడా అది ఒక ఆనవాయితీగా అయినట్టు. అదే ఫస్ట్ మూవీలో నాకు లెఫ్ట్ లెగ్ ఇదైంది, ఇంకోసారిలో రైట్ లెగ్
కరెక్ట్. అది కూడా ఎలాగా వెన్నెల కిషోర్ నా మీద దూకాడు అనమాట. అంటే మేమందరం ఇసుకలో అందరం పరిగెట్టుకొని దూకే ఒక సీన్ ఉంది. ఓకే. నేను వెళ్ళి దూకాను, నా మీద తను దూకాడు అన్నమాట. పాప నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆ బీచ్ నుంచి తను నా చెయ్యి పట్టుకొని సారీ భయ్యా అని పట్టుకొని చెయ్యి పట్టుకొని తన నాతో కూడా ఉండి కార్ దాకా వచ్చి తను గిల్టీగా ఫీల్ అవుతూ పాపం కార్ దాకా వచ్చి, యా. సో సెకండ్ మూవీలో కూడా అలా జరిగింది. రాజా వాజ్ హీరో ఐ గెస్ కదా. రాజా వాజ్ ద మెయిన్ లీడ్ అండ్ వి ఆల్ ప్లేడ్ ఆల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్ క్యారెక్టర్. నేను, రవి వర్మ, వెన్నెల కిషోర్, రిచా పల్లోడ్, మంజరి ఫడ్నెస్. ఐ స్టిల్ రిమెంబర్ మేఘాలయ హోటల్ వైజాగ్ లో యువర్ స్టే అండ్ దెన్ సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా ఆ మూవీ గురించి ఏదైనా, ఆ తర్వాత నువ్వు మూవీస్ చేసావు కదా తెలుగులో? తెలుగులో దాని తర్వాత హీరోగా టైగర్ హీరోగా ఐ డిడ్ कैसे मारे ज़ॉम्बी को, హిందీ మూవీ. ఓకే. సో బట్ టైగర్ చేశాను తర్వాత. టైగర్ ఐ డిడ్ వన్ దట్ రోల్ వేర్ దట్ వాస్ సపోజ్ టు బి ఫర్ మనోజ్ బాజ్పేయి గారు. ఓ ఓకే. సందీప్ కిషన్స్ టైగర్. సో అది దట్ వెంట్ వెరీ వైరల్ యాక్చువల్లీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో. అదొకటి. ఊరిదేవుడులో రాముడిగా వేశాను. ఆ తర్వాత कैसे मारे ज़ॉम्बी को ఐ వాజ్ ద లీడ్. దెన్ అధూరా హిందీ వెబ్ సిరీస్. హిందీ వెబ్ సిరీస్ అండ్ రీసెంట్ గా కూడా ఒక మూవీలో యూఫోరియాలో లాయర్ క్యారెక్టర్, డిఫెన్స్ లాయర్ క్యారెక్టర్. సో స్టిల్ పర్సూయింగ్ యువర్ యాక్టింగ్ కెరియర్. దట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఏదైతే మనకు ఉన్న కళలు ఏవైతే ఉన్నాయో అది ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతాం అట్ ద బెస్ట్ పాసిబుల్ లెవెల్. సో దట్స్ వాట్ వీ కెన్ డూ. సో లలిత కళల్లో 2 కళలు ఆస్వాదిస్తున్నారు. 2, 3, 4, 5 కళలు. సూపర్. లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్. అర్థమైంది నాకు అర్థమైంది టోటల్ గా. ఆ ఫస్ట్ పేరు నీ ఫ్లాష్ బ్యాక్ కూడా తెలుసు నాకు. సో ప్రేమైన మహా ముందు ఫస్ట్ రావడం యాజ్ అ ఫస్ట్ సీన్ ఎంత కష్టపడ్డావు? అంటే ఆర్టిక్యులేషన్ అంటే పాట అంటే హిందీలో రాసుకుంటావు. సో స్క్రిప్టింగ్ ఆఫ్ పేజ్ ఎంత కష్టపడ్డావు? యాక్టింగ్లో ఇట్స్ అ వెరీ ఫైనర్ గేమ్. ఎలాగంటే నువ్వు అస్సలు ఎఫర్ట్లెస్గా యాక్టింగ్ చేస్తున్నావు అని చూపించడానికి నువ్వు బాగా ఎఫర్ట్ పెట్టాలి. సో ఇట్స్ అ పారాడైమ్ అనమాట. ఇట్స్ అన్ ఐరనీ యాక్చువల్లీ. కరెక్ట్. నువ్వు ఎంత ఎఫర్ట్లెస్గా యాక్టింగ్ చేస్తున్నావు, ఇట్స్ లైక్ న్యాచురల్గా ఉండడానికి యూ కెనాట్ జస్ట్ మేక్ ఇట్ గో న్యాచురలీ. యూ హ్యావ్ టు వర్క్అవుట్. చాలా కష్టపడాలి. చాలా చిన్న న్యూయాన్సెస్ న్యాచురల్గా ఎలా వెళ్ళేటట్టు చెయ్యాలి అన్న దానికి ప్రిపరేషన్ ఉండాలి. అయితే నాకు ఆ సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ అప్పుడు నాకు తెలియదు. తర్వాత క్రమక్రమేణా ఎప్పుడైతే నేను ఐ గాట్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ యాక్టింగ్, లైక్ హౌ మనోజ్ బాజ్పేయి ఆ యాక్టింగ్ ఎలా అప్రోచ్ చేయడం జరుగుతుందో, అనుపమ్ ఖేర్ ఎలా అప్రోచ్ చేయడం జరుగుతుందో, అండ్ నాకు విక్రమ్ చాలా ఇష్టం అనమాట. ఆయన అప్రోచ్ చేయడం, కమల్ హాసన్ గారి అప్రోచ్. సో ఇవన్నీ చూసేటప్పటికి దెన్ ఐ అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ మోర్ డీప్లీ. కానీ ఆ ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఐ వాజ్ అ న్యాచురల్ యాక్టర్ యాక్చువల్లీ. అంటే ఏదో గొప్పలు చెప్పడం కాదు, కానీ ఏదో కొత్త గొప్ప ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది కదా, లేకపోతే దే విల్ నాట్ ఇన్వెస్ట్ సో మచ్ మనీ ఆన్ మీ. సో ఆ యాక్టింగ్ అన్నది ఏదో న్యాచురల్గా వచ్చే ఒక విధానం, ప్రక్రియ అయితే ఉంది. కానీ ఒక డైలాగ్ని బట్టి కొట్టి కొన్ని పెద్ద పెద్ద డైలాగుల్ని అది చేయడం అన్నది దట్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్. ఎందుకంటే కొన్ని డైలాగులు, కొన్ని వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా వాడాలి. కొన్ని జాగాలో మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో మనం కొంత ఆ రెడార్లో కొంత ఇటు వెళ్ళొచ్చు. కొన్ని డైలాగులు ఎమోషన్ పండించడానికి కోసం వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వాడాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం గుర్తుంచుకొని చేయడం, అట్ ద సేమ్ టైం మేకింగ్ ఇట్ న్యాచురలీ ఫ్లో విత్ ఇమోషన్. సో దట్ వాజ్ అ ఛాలెంజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కెమెరా యాంగిల్, ఫ్రేమ్ వాజ్ ఆల్సో ఛాలెంజ్. ఎందుకంటే నువ్వు ఇంత నిర్దిష్టమైన ఫ్రేమ్లో మాత్రమే నువ్వు నీ తల, ఎందుకంటే మన న్యాచురల్గా మాట్లాడుతున్నప్పుడు మన చేతులు ఇవి తల ఎక్కడ కూడా వెళ్ళిపోతాయి. కానీ ఒకవేళ జూమ్ పెట్టారంటే యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ సర్టన్ రేంజ్ ఫ్రేమ్. అండ్ వైల్ వాకింగ్ ఆల్సో ఇన్ ద వాకింగ్ జోన్ ఆ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో
రిమెంబరింగ్ దాట్, రిమెంబరింగ్ మార్కింగ్, రిమెంబరింగ్ డైలాగ్, రిమెంబరింగ్ ఎమోషన్, all those things was a difficult journey process. But ఏంటంటే because even the heroine was also new. తనదైతే నాకన్నా కష్టమైన సిచ్యువేషన్. ఎందుకంటే తన హిందీ సో అంటారు కదా పెద్ద ఒక గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చిన్న గీత అయిపోతుంది. సో నా కష్టాలు ఉన్నాయి కానీ నాకన్నా ఇంకా మూడింతల కష్టాలు ఆమెకు ఉన్నాయి కాబట్టి నా కష్టాలు చిన్నగా అయిపోయాయి అనమాట. వండర్ఫుల్. సో చాలా మందికి తెలుసు దట్ యూఆర్ ఆల్సో అ డబ్బింగ్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ డబ్బింగ్స్ ఆల్సో. సో ఈ ప్రక్రియ నీకు డబ్బింగ్ చెప్పడానికి ఎంతవరకు ఉపయోగపడింది? డబ్బింగ్ చెప్తున్నాను కదా, అన్ని ప్రతి ఏరియా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంట్రికేసీస్. ఇప్పుడు యాక్టింగ్లో ఇంట్రికేసీస్ చెప్పాను నేను. డబ్బింగ్లో ఉన్న ఇంట్రికేసీ ఏంటంటే ఇప్పుడు నేను నాకే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అనుకో, దట్స్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే నా ఎమోషన్స్, నా లెంగ్త్ ఏంటి, నా ఒక మీటర్ ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి నాకు తెలుసు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు పరిస్థితి ఏమైపోతుందంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దేర్ షూస్, దేర్ క్యారెక్టర్, దేర్ టోన్ ఆఫ్ వాయిస్, దేర్ బాడీ. ఒక పరకాయ ప్రవేశం చేయాలి, తప్పదు. యాక్టింగ్లో పరకాయ ప్రవేశం క్యారెక్టర్లో చేస్తావు. ఇక్కడ కూడా సేమ్ యాక్టింగ్ యూ హ్యావ్ టు డూ ఆన్ మైక్, సీయింగ్ ఆన్ స్క్రీన్. ఇక్కడ ఏంటంటే డైలాగ్స్ అన్నవి యూ హ్యావ్ టు మ్యాచ్ లిప్ సింక్, బాడీ లాంగ్వేజ్ ప్రాపర్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఆర్ స్మాలర్ న్యూయాన్సెస్ ఇన్ డబ్బింగ్. ఆ స్మాలర్ న్యూయాన్సెస్ ఏవైతే ఉన్నాయో అది మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసి వెన్ ఐ ఆబ్వియస్లీ ఎవ్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్ నోస్ దాట్ ఊపిరి కానీ బ్రెత్ మేనేజ్మెంట్, అంటే బ్రెత్ కూడా యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ డబ్బింగ్ టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్. నీ డైలాగ్స్లో ఆ చిన్న బ్రెత్ కానీ, లేకపోతే అన్న ఒక ఇది కానీ, లేకపోతే ఆ రియాక్షన్స్ కానీ చిన్నవి, దట్ ఓన్లీ ఎన్హాన్సెస్ ద డబ్బింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా. సో నాకున్న డబ్బింగ్ ప్రవేశం, మొట్టమొదటి ప్రవేశం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. కోదండపాణి స్టూడియోస్లో నేను శోభారాజ్ గారితో పాటు ఫస్ట్ ఆల్బమ్ నాది రికార్డింగ్, సత్యసాయిబాబా గారి భజన్స్, ఐ లవ్ యూ సాయిబాబా అన్న భజన్ రికార్డింగ్ కోదండపాణి స్టూడియోస్లో చేసినప్పుడు సెషన్ మధ్యలో కొంత బ్రేక్ అంటే దొరికినప్పుడు నాకు తెలిసిందన్నమాట పక్కనే బాలు గారు డబ్బింగ్ చెప్తున్నారని వేరే స్టూడియోలో. సో అక్కడ నేను వెళ్ళి మధ్యలో బ్రేక్లో కొంత ఆ చిన్న గుండ్రం కన్నా ఉంటుంది కదా గ్లాస్తో, దాంట్లో పీపిన్ చేసి అలా కాసేపు అలా చూస్తూ ఉంటే బాలు గారు అవ్వయ్ షణ్ముఖి కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్తున్నారు. సో కమల్ హాసన్ గారి వాయిస్ ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ రెండు ఆయన చేంజ్ ఓవర్ చేసి చెప్పే విధానం ఏదైతే ఉందో ఐ సా ఇట్ లైవ్. అండ్ ఒక లైన్లో అయితే చిన్న న్యూయాన్స్, చాలా సటిల్ న్యూయాన్స్, కళ్ళు ఇలా కిందకి దింపడం జరుగుతుంది కమల్ హాసన్ గారు ఆ సీన్లో. ఆ చిన్న కళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళు కింద దింపే సిచ్యువేషన్లో వాయిస్ అన్నది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని ఆయన అక్కడ ఏదో తేడా వస్తున్నది, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అని మళ్ళీ ప్లే చేసి చెప్పి ఆ ఒక్క లైన్ని 2-3 సార్లు ఆయన రీడప్ చేయడం. అక్కడ నాకు ఆ న్యూయాన్స్ ఆఫ్ డబ్బింగ్ ఏంటో అర్థమైంది. ఎందుకంటే సో వెన్ యూఆర్ టాకింగ్ ఆ విషయం ఏమిటి తెలియట్లేదు. వన్ యూ గెట్ డౌన్, ఆ వాయిస్ అనేది లెవెల్ చిన్న కిందకు వస్తుంది. కరెక్ట్. సో ఆ చిన్న సటిల్ వేరియేషన్ వైల్ a graph of meter of voice, how to put it for when your eye movements are also here and there అన్న విషయం అక్కడ నాకు మొట్టమొదటిసారి తెలిసింది ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు. సో సైన్స్ ఆఫ్ డబ్బింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రికేట్. వాయిస్. సో ఇప్పటికి ఎన్ని మూవీస్ డబ్ చేసావు? మేబీ 15-20 మూవీస్. హిందీ, తెలుగు మోస్ట్లీ తెలుగు. నువ్వు కన్నడలో కూడా యూ హ్యావ్ సంగ్ ఇన్ కన్నడ ఆల్సో. కన్నడ పాడాను. yes I remember. మూవీ 2 మూవీస్ పాడాను కన్నడలో. బట్ తెలుగులో డబ్బింగ్ అనేది అరుంధతిలో దీపక్కి ఇచ్చాను, అండ్ గగనంలో సర్వానంద్. అండ్ ఫస్ట్ మూవీ వాజ్ నందనవనం 120 kilometers. ఓకే. దట్ వాజ్ మై ఫుల్ లెంగ్త్ మూవీ. నీలకంఠ గారు అసలు ఫస్ట్
అవకాశం ఇచ్చారన్నమాట. అండ్ హీ థాట్ దట్ వాయిస్ విల్ బి సూటబుల్ ఫర్ మీ. అండ్ గగనం మరుంధతి, గగనం అరుంధతి, మనసు పలికే మౌన రాగం, అండ్ రొటీన్ లవ్ స్టోరీలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, భగవద్గీత బోధ చేసే ఎపిసోడ్, ఓకే, అదొకటి. అండ్ లైక్ దట్ మెనీ. అండ్ చాలా వెబ్ సిరీస్ కూడా చెప్పాను, చాలా వెబ్ సిరీస్ కూడా. అండ్ రీసెంట్గా ఆర్పి పట్నాయక్ గారి ఒక కథాసుధాని ఈటీవీ విన్ కోసం ఒక సిరీస్ వస్తుంది, అవును అవును, దాంట్లో కూడా ఐ హావ్ గివెన్ డబ్బింగ్ ఫర్ ద లీడ్. సో యా, వండర్ఫుల్ డబ్బింగ్. వండర్ఫుల్. సో యూ హావ్ ఆల్సో గివెన్ ఫర్ సద్గురు ఆల్సో ఫర్ లాట్ ఆఫ్ యా, డివోషనల్. సద్గురు ఆయన సేవ్ సాయిల్ మూమెంట్ అప్పుడు చాలా వీడియోస్ తెలుగులోకి నువ్వు చేసావు, తెలుగులో అనువదించి. డబ్బింగ్ చేశాను. అండ్ చాలా ఆయన డిస్కోర్సెస్ కూడా డబ్బింగ్ చేశాను అనమాట తెలుగులో. ఓకే సద్గురు ఓకే, ఆయన వాయిస్, అక్కడ ఏముండేది ఛాలెంజ్ ఏముండేదంటే ఆయన వాయిస్ని ఇమిటేట్ చేయకూడదు, బట్ ఆ సోల్ అన్నది క్యాచ్ అవ్వాలి. ఇట్ షుడ్ ఫీల్ దట్ హీఈస్ కన్వేయింగ్ ఇట్. సో ఆ రకంగా ఆ డబ్బింగ్ తెలుగులో దట్ వాజ్ ఆల్సో లిటిల్ ఛాలెంజింగ్, సద్గురు వాయిస్ కూడా. సద్గురు వాయిస్ వండర్ఫుల్. అదే కాకుండా యూ హ్యావ్ భజన్స్ నువ్వు పాడావు కదా, కొన్ని భజన్స్ కూడా పాడావు ప్రైవేట్ గా. ప్రైవేట్ ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి మనం ఈవినింగ్ కలిసినప్పుడు ఒక భజన్ నా గురించి చాలా రోజులైంది నువ్వు పాడి, కృష్ణుడి మీద పాడేవు ఆ రోజు. ఐ థింక్ ఐ సాంగ్ వోకాలా ఎక్ బాంసురి వాలా. वो काला एक बांसुरी वाला, वो काला एक बांसुरी वाला, बांसुरी वाला, बांसुरी वाला, वो काला एक बांसुरी वाला, वो काला एक बांसुरी वाला, सुध बिसरा गया मोरी रे, सुध बिसरा गया मोरी, माखन चोर जो नंद किशोर वो, माखन चोर जो नंद किशोर वो, कर गयो रे, कर गयो मन की चोरी रे, सुध बिसरा गया मोरी, वो काला एक बांसुरी वाला. Wonderful. I still remember this song. So you have done 600 పైగా ప్రైవేట్ ప్రైవేట్ లెక్కలేదు కానీ devotional you have sung mostly. Many you have done. Yeah. many devotionals, క్రిస్టియన్ డివోషన్స్ కూడా చాలా పాడాను. Oh, okay. డివోషన్స్ చాలా చాలా పాడాను, క్రిస్టియన్ డివోషన్స్. Wonderful. సో ఒక ఆర్టిస్ట్కి, ఐ నో అంకుల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక ఆర్టిస్ట్కి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ మనం పీస్ ఆఫ్ మైండ్, కూల్ మైండ్ ఉంటేనే వీ కెన్ పర్ఫామ్. ఆ విధంగా చూస్తే జానకి ఆంటీ మా వదిన, పద్మజ వదిన, సో తన సపోర్ట్, సో యువర్ దేర్ కంట్రిబ్యూషన్. టోటలీ. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏదైనా కూడా మనం బయట చెయ్యాలి అంటే మన హోమ్ అట్మాస్ఫియర్ షుడ్ బి కూల్ అండ్ అండ్ ఆ విషయంలో డెఫినెట్గా ఐ షుడ్ సే దట్ పద్మజ హ్యాస్ బీన్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా, ఎంత లేట్ అయినా ఏమైనా కూడా తను అడిగేది ఒకటే విషయం గురించి, ఎప్పుడు భోజనం గురించి మాత్రమే. ఒకవేళ ఫోన్ కాల్ వస్తే భోజనం చేస్తారా, వస్తారా, చేశారా, అంతే. కానీ ఎప్పుడు వస్తారు, ఎప్పటిదాకా వస్తారు, ఎన్నింటికి వస్తారు, అస్సలు అలా ఉండదు. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ వన్ టాపిక్. ఇప్పుడు కూడా ఇన్ బిట్వీన్ కాల్ అండ్ భోజనం అయిందా, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్. సో ఇన్ దాట్ వే షీ హాస్ బీన్ వెరీ 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 కోఆపరేటివ్. అండ్ ఎక్కడ కూడా, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్
ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా కూడా స్లోలీ షీ హ్యాస్ స్టార్టెడ్ ఇంప్రూవ్డ్ ఇన్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం అనమాట. నేను ముందర అసలు ఏం తెలిసేది కాదు, టోటలీ బ్లాంక్. అండ్ మమ్మీ అయితే అలవాటు, పాటలు విన్నా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అవన్నీ అలవాటు. కానీ తనకి యాజ్ అ లేమన్ విని చెప్తుంది తను. సో నేను ఎప్పుడూ అంటాను అనమాట, నాకు అదే కావాలి, ఆ ఫీడ్బ్యాకే కావాలి, యాజ్ అ లేమన్ ఫీడ్బ్యాక్ కావాలి. సో యా, ఇన్ దాట్ మ్యాటర్ డెఫినెట్లీ షీ హాస్ బీన్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ షీ ఈజ్ ఆల్వేస్. ఎస్. జానకి ఆంటీ మమ్మీ ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు షీ వాజ్ లైక్ మంచిగా బాగా పాడు, బాగా అంటే తనకి ఎప్పుడు మనకి పిల్లలు ఆబ్వియస్లీ తనకి ఒకటే ఏంటంటే వచ్చిన తర్వాత ఏం జరిగింది అంతా చెప్పాలి స్టోరీ. సో కంపల్సరీగా మొత్తం డీటెయిల్గా చెప్పాలి, ఎవ్రీథింగ్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది అది. సో షీ ఆస్క్స్ ఎవ్రీథింగ్, ఏమైంది ఇది అది అని. సో మనం ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ ఎలా చెప్తుందో నేను కూడా అలాగే చెప్పాలన్నమాట తనకి. సో దట్ ఈస్ అబౌట్ హర్. అండ్ యా, షీ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. ఎంజాయ్స్ ఆబ్వియస్లీ. ఎప్పుడు టోటల్గా ఏంటంటే ఎప్పుడు మమ్మీతో ఎలా అంటే నాకు ఒక చిన్న మిద్రం ఎప్పుడు టీస్ చేసుకుంటూ ఆడుకుంటూ అలా ఉంటుంది అనమాట రిలేషన్షిప్ ఎప్పుడు. మోస్ట్ కేరింగ్ అంకుల్ అండ్ ఆంటీ, ఐ నో అబౌట్ దెమ్. సో ఎందుకు అడిగానంటే, సో ఐ హావ్ సీన్ దెమ్ పర్సనల్లీ కాబట్టి డెఫినెట్గా ఐ వాంటెడ్. మమ్మీ యాక్చువల్లీ ఎప్పుడు నా పాటలకి నా యాక్టింగ్ అయితే మమ్మీకి ఎప్పుడు ఇష్టం లేదు, టు బి ఫ్రాంక్, చేయడం అన్నది. కానీ డాడీ కన్విన్స్ చేశారు మమ్మీ ఓకే యాక్టింగ్ చేసే విషయంలో. పాటలు అంటే తనకి చాలా ఇష్టం. సో పాటల గురించి డిస్కషన్స్, దీని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అన్నీ ఫుల్ కబుర్లు చెప్పుకుంటాం అనమాట ఇప్పుడు. వండర్ఫుల్. సందీప్, నువ్వు 2000లో వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ రికార్డింగ్స్, ఆ రికార్డింగ్ టెక్నాలజీకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి, సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ సింగింగే కావచ్చు, కంపోజిషన్స్లోనే కావచ్చు. సో వాట్ ఈస్ యువర్ ఫ్రేమ్ వర్క్ ఆన్ ఇట్? అప్పటికి రికార్డింగ్ వైజ్ మనకి డిఫరెన్స్ ఏం రాలేదు, పెద్ద డిఫరెన్స్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దాట్ అప్పుడు ఎక్కువ అన్ని 100% వాజ్ ఇన్ స్టూడియో, 100% అన్ని పాటలు మన స్టూడియోలో వెళ్ళి పాడేవాళ్ళం. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి కొంత ఇంటి నుంచి పంపించే విధానం కూడా మొదలైంది. ఓకే. సో రికార్డ్ ఎక్కడైనా చేసి మనం ఇంటి నుంచి పంపించి, అప్పుడు అలా ఉండేది కాదు మోస్ట్లీ. సో అదొకటి పెద్ద మార్పు జరిగింది ఆఫ్టర్ కోవిడ్. అండ్ యా, ఏఐస్ ఇప్పుడు వాయిస్లో మనకి మెల్లిమెల్లిగా వినడం మొదలుపెట్టాం మనం. ఇఫ్ యూ సీ వాయిస్, మలేషియా వాసుదేవన్ గారి వాయిస్ రజనీకాంత్ గారి మూవీలో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అలాంటి ఎథికల్ వేస్లో ఫైన్, బట్ మనం చాలా చూస్తున్నాం వేరే రకాలుగా ఒక పాట ఇంకొక సింగర్ పాడితే ఎలా ఉంటుంది అని ఆశ్చర్యగొలిపే విధానాలు మనకి కనిపిస్తున్నాయి. బట్ యా, ఐ థింక్ దిస్ స్లోలీ విల్ ఇవాల్వ్ ఇంటూ ఒక ఫ్రేమ్వర్క్గా మారుతుంది. ఇది కూడా మారి ఒక లాస్ అన్నవి, నిర్దిష్టమైన లాస్ కూడా వస్తాయి రైట్స్ విషయంలో, ఎవరి వాయిస్ ఎంత దాకా ఉపయోగించుకోవడం జరుగుతుందో అలాగా. సో ఏఐ అన్నది ఇప్పుడు ఎవ్రీవన్ నోస్. సునోతో అయితే ఎవరైనా లేమెన్ కూడా ముందు పాటలు పెళ్ళికి పాటలు కావాలంటే కంపోజ్ చేయించుకునేవాడు. ఇప్పుడు ఎవరికి వాడు పాటలు, నాకు ఒక చాట్ జీపీటీలో ఏమో ఓకే దిస్ ఇస్ మై నేమ్, దిస్ ఇస్ మై వైఫ్స్ నేమ్, జనరేట్ అ సాంగ్ ఆన్ మై నేమ్ అంటే చాట్ జీపీటీ తెలుగు అంటే తెలుగులో ఒక పాట రాసి ఇచ్చేస్తుంది. ఆ లిరిక్స్ కాస్త సునోలో మనం పెట్టేస్తే మ్యూజిక్ చేసి ఇచ్చేస్తుంది శుభ్రంగా పాట. హాయిగా యూ ప్లే ఇట్ ఇన్ యువర్ ఎంగేజ్మెంట్ ఆర్ యూ in your marriage. So that is a scenario. So such a easy cakewalk. But yeah, unless అంటే ఒకటేంటంటే అందరి ఒక నాలెడ్జ్ టువర్డ్స్ టెక్నాలజీ కూడా పెరగాలి అన్న ఒక సంకేతం ఇస్తుంది అనమాట. కరెక్ట్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఏఐ, then they are going to be behind. So that is something which is very very prominent. But what I think is that yes, అది ఒక మనకి జరిగే ఎవల్యూషన్లో ఒక హెల్ప్గానే మనం తీసుకోవడం
తీసుకోవడం జరుగుతుంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ క్యాన్ రిప్లేస్ హ్యూమన్స్ వెరీ సూన్. ఇమోషన్స్ ఆఫ్ కోర్స్ పలికించాలంటే మనుషులే పాడాలి. ఇప్పుడు కూడా చాలా 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 డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి. చాట్ జీపీటీ చాలా అన్నిట్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎస్ అమేజింగ్, ఇట్స్ గాన్ టు అమేజింగ్ పీక్స్. మనకి చూస్తే ఒక ఎక్స్పోనెన్షియల్ లెవెల్ అంటారు కదా, ముందు మనకి ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో జరిగి ఇప్పుడు నెలల్లో జరిగిపోతున్నది ఒక చేంజ్ అన్నది. సో ఇట్స్ అమేజింగ్, రెవల్యూషన్. మనకి ఒక డిఫరెంట్, ఇంటర్నెట్ వాజ్ అ రెవల్యూషన్, మొబైల్ వాజ్ అ రెవల్యూషన్, నౌ ఏఐ ఇస్ అ రెవల్యూషన్. కరెక్ట్. మనం అన్ని చూసిన వాళ్ళమే, అన్ని చూసిన వాళ్ళం అవడం మన అదృష్టం అది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండ్ యువర్ కాంటెంపరీస్, సో నీతో పాటు ఉన్న వాళ్ళ whom do you feel that you're more compatible with you? అంటే I know you have sung with Usha, you have sung with Nityakka, so whom do you think which when you feel that comfort zone? So ఇప్పుడు పాడేటప్పుడు వీళ్ళతో పాడినప్పుడు నాకు నా దీన్ని ఇదవుతారు అని. ఒకటి ఏంటంటే మనకి ఎవరైతే ఫ్రెండ్ జోన్లో ఉంటారో వీ ఫీల్ కంఫర్టబుల్ బికాస్ వీ కెన్ షేర్ ద ఐడియా, కరెక్ట్, షేర్, అది ఓపెన్నెస్ ఉంటుంది డెఫినెట్గా. సో ఉన్న వాళ్ళలో అందరూ ఎవ్రీవన్ హ్యాస్ బీన్ అ ఫ్రెండ్, ఎవ్రీవన్ హ్యాస్ బీన్ వెరీ క్లోజ్, చాలా చాలా మంది. అయితే ఉన్న వాళ్ళలో నిత్య ఈజ్ జర్నీ ఆఫ్ ఫ్రెండ్షిప్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్ వితౌట్ బ్రేక్. నిత్య సంతోషినితో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అలా ఆ రకంగా చూస్తే షోస్ కూడా బాగా, గాయత్రి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఉషా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్, కానీ ఉషా టచ్లో అంత ఎక్కువ లేవన్నమాట. ఎప్పుడు కలిసినప్పుడల్లా మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం అని ఉంటుంది. కౌసల్య అక్క కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాం. సో ఎవ్రీ వన్ హెస్ గాట్, స్మిత, బట్ యా. Nice. So as a performer, as a రియాలిటీ షోస్లో చాలా ఇటు నార్త్లో ఇటు సౌత్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా బాలగాంధర్వ అన్న దానికి నువ్వు జడ్జిగా కూడా వెళ్ళావు. సో కొత్తగా వచ్చే గాయకులకి, పిల్లలకి నీ తరఫు నుంచి నువ్వు ఇచ్చే సలహా, సూచనలు ఆర్ గైడెన్స్? యాక్చువల్లీ జెన్జీ ఇంకా ఆల్ఫా మనకన్నా చాలా 10 ఎక్కువ. సో వాళ్ళ సలహాలు మనం వినాలి, అలా ఉంది పరిస్థితి. బట్ సి ద హోల్ థింగ్ ఇస్ దట్ దిస్ జనరేషన్ ఇస్ వెరీ 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 ఫార్ అహెడ్ ఆఫ్ అస్. మనం అప్పుడు ఆ వయసులో ఏం చేసామో, ఎక్కడున్నామా అని చూస్తే ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. దోస్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్, capabilities have increased a lot. So suggestion ఏముంది, I think only thing ఒక్కటే ఏంటంటే ఈ మొబైల్ అండ్ మొబైల్ షార్ట్స్, రీల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రబలంగా ఉన్నాయి. దాని నుంచి ఎలాగా ఈ జనరేషన్ కొంచెం బ్రేక్ తీసుకొని, ఆర్ మేబీ వాట్ కెన్ ఐ సే, నాట్ టచ్డ్ బై ఇట్, అది కొంచెం అవలంబించుకోవడం జరిగితే, అది ప్రాక్టీస్ చేయడం జరిగితే, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి స్కై ఇస్ ద లిమిట్. కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ టోటలీ స్టక్ టు మొబైల్ ప్రపంచం అయిపోయింది. ఆ ఒక డిస్కనెక్షన్ కూడా కాన్షియస్గా చేసుకోవడం జరిగితే ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ ఇన్ అ బెటర్ వే అనిపిస్తుంది నాకు. నేను ఎందుకు ఈ విషయం అడిగానంటే, అందరికీ నువ్వు ఒక గాయకుడిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే తెలుసు. యాజ్ అ ఫ్రెండ్ ఐ నో హౌ స్పిరిచువల్ యు ఆర్. అదే నేను చెప్పాను కదా, అలా తోయబడ్డాను. హౌ స్పిరిచువల్ యు ఆర్. అండ్ ఈరోజు సరికి మనం మాట్లాడుకున్నప్పుడు 90% మాటలు మనం దాని గురించే మాట్లాడుకుంటాం కాబట్టి, సో స్పిరిచువాలిటీకి హౌ టు లివ్ అంటే, నువ్వు సద్గురు కూడా నువ్వు డబ్బింగ్స్ చెప్పావు కాబట్టి, నీ యొక్క అంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆర్ టుడేస్ మెకానికల్ లైఫ్లో, సో హౌ
ద హ్యాండిలింగ్ ఆఫ్ ది వే సిస్టమ్? See what I feel, స్పిరిచువాలిటీ అని ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకటి అలా పెట్టడం జరిగింది గాల్లో. అదొకటి ఏదో నాకు సంబంధం లేని విషయము. అంటే స్పిరిచువల్ ఈజ్ రిలేటెడ్ టు స్పిరిట్. సో స్పిరిట్ ఇస్ స్పిరిచువల్ హెస్ బికమ్స్, అంటే సంథింగ్ విచ్ ఈజ్ నాకు అర్థం కాని జోన్ అని అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ లెట్సే కొంచెం యంగ్ ఏజ్లోనే, ఇప్పుడు మమ్మీ కూడా చాలా టెన్షన్లో వచ్చేది అనమాట. కొంచెం పూజ గదిలో ఎక్కువసేపు కూర్చుంటే మమ్మీ ఏంట్రా వీడు ఇలా అయిపోతున్నాడు అని. సో కానీ ఒకటేంటంటే, వాట్ ఐ ఫైనలీ అండర్స్టూడ్, వాట్ ఐ ఫైనలీ ఫీల్, అండ్ ఇట్స్ బికమ్ ద బేస్ లైన్ ఫర్ స్పిరిచువాలిటీ. ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే పూజలు చేసుకోవడం, గుళ్ళకి వెళ్ళడం, రకరకాల సబ్జెక్టులు మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం. That is all the peripheral of it. What exactly spirituality, what I feel is that as a human, ఒక మనిషిగా, ఒక మానవుడి జన్మ ఎత్తిన తర్వాత, నీకు ఆ మేధస్సు దొరికిన తర్వాత, ఒక బుద్ధి అన్న ఒక ఎలిమెంట్ నీ దగ్గర ఉన్న తర్వాత, ఆ బుద్ధిని ఉపయోగించి నువ్వు ప్రతిరోజు ఎలా ఒక బెటర్ మనిషిగా మారుతావు. దట్స్ వాట్ ఐ థింక్ is spirituality in my point of view. If you are really spiritual, then your reaction to people has to be less. రెస్పాన్స్, ఫైనల్గా రెస్పాన్సే మిగలాలి, కానీ రియాక్షన్ అనేది నీకు ఎక్కువ కోపం వచ్చేస్తున్నది, నువ్వు అద్భుతమైన పూజలు చేసుకుంటున్నావు, అన్ని మాటలు మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి తిట్టేస్తున్నావు, కోపడిపోతున్నావు. సో దాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఫాదర్ యాక్చువల్లీ. ఆ ప్రాసెస్ ఆఫ్ టేమింగ్ హిజ్ యాంగర్, అది ఎలా చేశారు అన్నది, అది నాకు యాజ్ అ ప్రత్యక్ష నిదర్శనం నేను చూశాను అది. సో నేను ఆయన స్పిరిచువాలిటీ జర్నీలో హీ వాజ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. ఎంత కోపం ఉంటుంది, కోపం డాడీకి. అండ్ కొట్టిన సందర్భాలు, నన్ను చిన్నప్పుడు కొట్టిన సందర్భాలు ఎన్నో. అంటే ఎంత కోపం అంటే కొన్ని సిచ్యువేషన్స్ మా ఇద్దరికి బీభత్సమైన ఫైటింగ్ అయిపోయి ఆయన కారు దిగి వెళ్ళిపోవడం అలా జరిగేదన్నమాట. బట్ దిస్ స్పిరిచువల్ ప్రాసెస్, వాట్ ఇట్ డిడ్ టు హిమ్, ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద, ఎప్పుడైతే లాస్ట్ ఆయన రిషికేష్ వెళ్ళే ముందు కూడా, ఏదైనా ముందు జరిగిన సందర్భం తర్వాత జరిగినా కూడా ఆయన ఎప్పుడు సైలెంట్గా నవ్వేసి, ముందు రియాక్ట్ అయిపోయి కోపం వచ్చేసేది ఆయనకి, దానికి ఆయన సర్లేరా అనేసేవారు అనమాట. సో ఆ కోపం కాస్త దాకా రావడం, ఆ జర్నీ, వాట్ ఐ సా, దట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం దేన్నైనా టేమ్ చేయొచ్చు, కానీ ఒక మనిషి కోపం కానీ, అంటారు కదా అరిషడ్ వర్గాలు మనకి, జెలసీ, కామం, క్రోధం, మోహం, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు బి కాన్షియస్ టువర్డ్స్ దోస్ ఎమోషన్స్ దట్ దే ఆర్ రైజింగ్ ఇన్ యూ. నాలో ఇది వస్తోంది, నేను వాడి పట్ల జెలసీగా ఉన్నాను, నేను వాడి పట్ల కోపంగా ఉన్నాను, వాడి పట్ల కోపం వచ్చిన తర్వాత వెంటనే, ఇప్పుడు చాగంటి గారు అంటారు చూడు, అసలు మన కోపం మీదే మన కోపం రావాలి, ఇంత మనకెందుకు కోపం వస్తున్నది. సో ఆ రకంగా టేమింగ్ ఇట్ డౌన్ డైలీ, దట్స్ వాట్ ఐ థింక్ ది స్పిరిచువాలిటీ. హౌ యూ ఇంప్రూవ్ అండ్ హౌ యూ ఆర్ బిహేవింగ్ మోర్ యాజ్ హ్యూమన్. అసలు ఫస్ట్ హ్యూమన్గా మనం బిహేవ్ చేయడం, మనకి ఎన్నో యానిమల్ గుణాలు ఉన్నాయి. అసలు యానిమల్ గుణాల నుంచి బయటకు వచ్చి ఫస్ట్ హ్యూమన్ గుణానికి వస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్స్ వాట్ ఐ ఫీల్. వండర్ఫుల్. చూసారు కదండి మా సందీప్లో ఉన్న స్పిరిచువాలిటీ. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక ప్లేబ్యాక్ సింగర్, ఒక నటుడు, ఇన్ని గుణాలు ఉంచుకొని కూడా డౌన్ టు ఎర్త్గా ఉండడం తన స్పెషాలిటీ. సో ఇలాంటి అద్భుతమైన కళాకారులనే సాంగోపాంగులుగా పిలుచుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చే అత్యద్భుతమైన ప్రయత్నం మాది. సో మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతూ మరొక సాంగోపాంగులతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.